గత 12 సంవత్సరాలుగా ఇది 12వ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా దత్తాత్రేయ గారు కొనసాగించడం, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా అందరూ ఒక చోట చేరి పరస్పర ఆలింగనం చేసుకొని ఆత్మీయ అభిమానాన్ని చాటుకొని సోదరతత్వాన్ని గుర్తు చేసుకొని మన భవిష్యత్తు కోసం ముందుకు వెళ్ళే కార్యక్రమం అవుతుందో ఇది నిజంగా చాలా అద్భుతమైన కార్యక్రమం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఇంత చక్కని కార్యక్రమాన్ని వరుసగా నిర్వర్తించి మనలో సోదర భావాన్ని పెంపొందిస్తున్న శ్రీ బండారు దత్తాత్రేయ గారిని, వారి కుటుంబ సభ్యులందరినీ హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. దత్తాత్రేయ గారు ప్రజల మనిషి, ప్రజల మధ్య ఉండాలి, ప్రజలతో మంచి సంబంధాలు పెట్టుకోవాలి, అందరినీ కలుపుకోవాలంటే మహత్తరమైన అభిప్రాయం కలిగే వ్యక్తి శ్రీ బండారు దత్తాత్రేయ గారు. అలాంటి సహచరుడు ఉన్నందుకు నేను గర్విస్తున్నాను కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. చాలా అరుదుగా ఉంటారు, అన్ని పార్టీలను కలుపుకొని, అన్ని వర్గాలను కలుపుకొని, అందరితో ప్రేమగా ఉంటూ. ఇందాక ఎవరు చెప్తున్నారు, శత్రుత్వం అనేది ఎక్కడ ఉండాలంటే ఎతకారా, దత్తాత్రేయ గారి శత్రువు ఎవడంటే ఎతకారా, అడ్రస్ కూడా దొరకదు మామూలుగా అని చెప్పని. ఎందుకంటే ఆయన అందరితో అంత మంచిగా ఉంటాడు, సౌమ్యుడు, సేవాభావం కలిగిన వాడు. చిన్నప్పుడే రాష్ట్రీయ స్వయం సంఘంలో చేరి స్వయం సేవక సంఘంలో ప్రచారకగా పనిచేసి ఆ దివిసీమలో తుఫాను వచ్చినప్పుడు ప్రజలకు సేవ చేయడం కోసం అహోరాత్రాలు అక్కడ ఉండి దీన్ దయాళ్ పురం లాంటి అనేక సంస్థలను ఏర్పాటు చేసే మంచి వ్యక్తిత్వ వ్యక్తి శ్రీ బండారు దత్తాత్రేయ గారు. కేంద్ర మంత్రిగా గతంలో, కేంద్ర మంత్రిగా నేడు ఎప్పుడు కూడా సామాన్య జనం పక్కన, పేద ప్రజల పక్కన వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం అని చెప్పని ఎప్పుడు పరితపించే వ్యక్తి. దత్తాత్రేయ గారు మంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా దేశంలో ఆయన ఆధ్వర్యంలో మినిమం పెన్షన్, కనీస పింఛను 1000 రూపాయలు చేసే కార్యక్రమాన్ని దత్తాత్రేయ గారి హయాంలోనే ప్రారంభించబడిందని మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ పెన్షన్ వీటన్నిటి కూడా కంప్యూటరైజ్ చేసి మధ్యలో ఎక్కడ కూడా పొరపాటు జరిగేటికి అవకాశం లేకుండా ఆ కార్యక్రమాన్ని కూడా దత్తాత్రేయ గారి యొక్క విభాగం విజయవంతంగా చేపట్టింది. నిన్న నేను చూశాను క్యాబినెట్ మీటింగ్ జరిగితే క్యాబినెట్లో అందరం ముందు క్యాబినెట్ అప్పుడు మాడుకుంటాం, కానీ దత్తాత్రేయ గారు క్యాబినెట్లో కార్మికుల బోనస్ విషయం రాబోతా ఉంది, దానికి కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎలాగైనా ఈ సమావేశంలోనే పాస్ కావాలని మా అందరి చుట్టూ తిరిగి 1-2 సార్లు నా దగ్గరికి వచ్చి బోనస్ ఎట్టయినా పాస్ చేయించాడు చూడండి అని చెప్పని ఆ బోనస్ ఆ రోజు క్యాబినెట్లో, అంటే నిన్నగాక మొన్న క్యాబినెట్లో అది ఆమోదించేంత వరకు కూడా పాపం రాత్రి బోర్డు అందరికీ ఫోన్లు చేస్తూ ఉన్నాడు, ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అయితే దానికి అనుకున్నంత ప్రచారం తగ్గించరా, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కాబట్టి దాని ప్రచారం కోసం కాదు, కార్మికుల యొక్క సంక్షేమం కోసం అని చెప్పని ఆయన నేతృత్వంలో యొక్క మంత్రిత్వ శాఖ చేపట్టిన నిర్ణయాన్ని మన భారత ప్రజల ప్రీతమ ప్రధానమంత్రి శ్రీ మోడీ గారు కూడా ఆ రోజు తక్షణమే అంగీకరించడం కూడా జరిగింది. అదే కాకుండా ఇంకో మాట చెప్పాడు ఆయన నాకు, దీన్ని వెంటనే రేపు దీపావళికి దసరాకు కలిపి ఆ బోనస్ ప్రకటిస్తే బాగుంటుంది సార్ అని చెప్పారంటే ఆ డీటెయిల్స్ వర్కౌట్ చేయమని చెప్పి ప్రధానమంత్రి గారు అధికారులను ఆదేశించాడు. ఎందుకు ఈ మాట చెప్పారంటే అనుక్షణం అనునిత్యం బడుగు వర్గాల కోసం, పేద వర్గాల కోసం, అసంఘటిత వర్గాల కోసం అట్టడుగునుంటే సప్రెస్డ్, అప్రెస్డ్ అండ్ డిప్రెస్డ్ కాల్స్ అవుతున్నారో వాళ్ళ కోసం అని చెప్పంటే పరితపించే వ్యక్తి శ్రీ దత్తాత్రేయ గారు చెప్పని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మన భారతదేశం ప్రాచీన సంస్కృతి ఉంది, ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వం ఏతుందో సహనశీలత, టాలరెన్స్, అది మన భారతదేశంలో ప్రతి ఒక్కరి యొక్క రక్తంలో విమిడి ఉంది. అక్కడెక్కడేదో కొన్ని సంఘటనలు జరిగితే ఆ సంఘటనలు ఖండించాల్సి ఉంది, వాటిని వేరు చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి వారిని పక్కన పెట్టి సమాజం అంతా కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సి ఉంది. ముస్లిం, హిందూ, క్రైస్తవుడిని కానీ, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ అని కానీ, సమాజంలో ధనిక పేద అని కానీ ఈ తారతమ్యాలను కూడా వీటిని కృత్రిమైనవి. కానీ మనమందరం ఒకటే, వేషం భాష వేరైనా మనమంతా భారతీయులం, అలగ్ భాష అలగ్ వేష్ ఫిర్ భీ అప్నా ఏక్ దేశ్ యొక్క ఆ తత్వాన్ని, ఆ సిద్ధాంతాన్ని మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. ఈ భారత మాత పుత్రులుగా కులము వేరైనా, మతం వేరైనా, ప్రాంతం వేరైనా, భాష వేరైనప్పటికీ కూడా మనం అందరూ కూడా భారతీయులనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. నిన్న ఒక సుందర దృశ్యాన్ని నేను గుంటూరులో చూశాను. అమరావతి రాజధాని యొక్క శంకుస్థాపన సందర్భంగా, ఆంధ్రుల యొక్క రాజధాని, కొత్త రాజధాని శంకుస్థాపన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా అమరావతికి ఏతించడము, ఆంధ్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కలిసి ప్రధానమంత్రి పక్కన ఒకే వేదికపై నిలబడి శుభాకాంక్ష తెలపడం అవుతుందో ఇది మంచి శుభారంభం అని చెప్పని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. పరిపాలనా సౌలభ్యం కోసం, సత్వర అభివృద్ధి కోసం మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ తెలంగాణను
అన్ని రంగాల్లో కూడా తెలంగాణను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లవలసి ఉంది. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చాల్సిన అవసరం ఎంతో ఉంది. మన స్థానిక వారసత్వాన్ని, స్థానిక సంస్కృతిని, స్థానిక భాషను, స్థానిక యాసను, మన గోసను, వీటన్నిటిని కూడా మనం పరిరక్షించుకుంటూనే మనందరం భారతదేశంలో అంతర్భాగం, మనందరం సోదరులు అనే ఆ స్ఫూర్తి ఈ అలయ్ బలయ్ కార్యక్రమం ద్వారా అలాంటి స్ఫూర్తిని మనం పొందాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. అందుకని మనం ఈరోజు దత్తాత్రేయ గారు ఇంతమంది మహానుభావులను, అతిరథ మహారథులను, అన్ని రాజకీయ పార్టీల యొక్క ప్రతినిధులను, మంత్రులను, మాజీ మంత్రులను, పార్టీ యొక్క అధ్యక్షులను, మాజీ అధ్యక్షులను, శాసనసభ్యులను, మాజీ శాసనసభ్యులను, పార్లమెంటు సభ్యులు అందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకురావడం అవుతుందో అది దత్తాత్రేయ గారికి మాత్రమే చెల్లింది. హృదయపూర్వకంగా వారిని సందర్భంగా నేను అభినందిస్తూ మనందరం కూడా కలిసికట్టుగా మనం దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పని మీ అందరికీ కూడా ఒకరోజు ఆలస్యమైనప్పటికీ కూడా ఈరోజు కూడా ఉదయం ఇంకా దశమి ఉంది. విజయదశమి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఈ దశమి మనందరికీ జీవితంలో నవ్య క్రాంతిని వెదజల్లాలని, మన ఆశలు ఆకాంక్షలు నెరవేరడానికి ఇది స్ఫూర్తి ప్రదాయం కావాలని చెప్పని నేను కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకున్న నమస్కారం. జై హింద్. నడుచుకుంటూ పోతూ వైర్ తట్టుకొని కింద పడిపోయింది. వెంటనే అవ్వన్న మాట చూడండి, నన్ను లేపిన ఆవు కొడక, నన్ను లేపిన ఆవు బిడ్డ, ఆ దేవుడు నిన్ను కూడా లేపుతాడు. ఊరిని ఈ లేపుడికి ఆ లేపుడికి ఎంత తేడా ఉందో చూడండి. మీరు చెప్పండి సార్.